ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. యూజువల్గా చాలామంది పేషెంట్స్ 50 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ తర్వాత అన్ఫార్చునేట్గా కింద పడిపోయి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అవుతుంటుంది. అటువంటి పేషెంట్లో ఒకరు జయప్రద గారు అన్ఫార్చునేట్గా కింద పడడంతో హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయింది. సో వి డిడ్ ఏ ఫాస్ట్ ట్రాక్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అండ్ ఇమీడియట్లీ ఈవెన్ ఈమె పెయిన్ ఎంత సివియర్ ఉందంటే ఈవెన్ నాట్ ఏబుల్ టు స్ట్రెచ్చర్ మీద నుంచి బెడ్ మీదకి కూడా షిఫ్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉన్నది. సో ఎంటైర్ నైట్ మొత్తం స్ట్రెచ్చర్ మీద ఉంది. ఈవెన్ గివెన్ అనస్థీషియా బట్ షీఈ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద పెయిన్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock సర్జరీ చేయడం జరిగింది, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ. ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ ఆమె మాటల్లో తెలుసుకున్నాం, వాళ్ళ అబ్బాయిని కూడా తెలుసుకున్నాం. హలో మేడం, జయప్రద గారు. సో ఏమైంది అసలు, మీకు ఎట్లా జరిగింది ఇది? అంటే సడన్ ఎట్లా పడిపోయారు? బాత్రూమ్ లో అంటే బిఫోర్ 3 days బిఫోర్ వచ్చాను కదా సార్, జస్ట్ ఇట్లా స్లిప్ అయ్యి ఫోల్డ్ అయ్యి లెగ్ ఫోల్డ్ అయ్యి పడిపోయాను. చిన్న ఇంజురీ అంతే, చిన్న ఇంజురీ. అది ఎక్స్రే లో కనబడలేదు అనమాట. మీరు మరి సిటీ స్కాన్ లో చూస్తే సిటీ స్కాన్ చేస్తే ఫ్రాక్చర్ అని వచ్చింది సార్. సర్జరీ తర్వాత ఎట్లా? సర్జరీ ముందు చాలా నొప్పి ఉండేది కదా, చాలా పెయిన్ ఉండేది సార్, కాలడానికి కూడా వచ్చేది కదా. అవును సార్. సో సర్జరీ చేసిన తర్వాత ఎట్లా ఉంది? ఇప్పుడైతే చాలా ఫైన్ సార్, ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఫైన్. సో హాస్పిటల్ డాక్టర్స్ గానీ నర్సింగ్ స్టాఫ్ గానీ ఎట్లా ఉన్నారు? సపోర్టివ్ అండ్ వెరీ గుడ్ సర్వీస్ గివింగ్ ఇట్ సార్. సో టెల్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్. మీరు ఏం చేస్తారు? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. సో ఎట్లా జరిగింది అమ్మకి? జస్ట్ పడిపోయింది మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, ఇంట్లోనే పడిపోయింది, బయట ఇంకా సోఫాకి తగిలింది, లెక్కి తగిలి పడిపోయింది అంటే. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు బేసికల్ గా, అంటే చాలా వీక్ ఉంది బోన్స్. సో నౌ మీరు ఆపరేషన్ తర్వాత హ్యాపీ. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 22 days. సో ఈ రోజే ఫ్యూచర్ రిమూవల్ చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్. Yeah, sure. Thank you. It's a good experience.